కూడా షాక్లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్లో ఉన్నా. అరే ఇలా అయింది ఏంటి, ఎటు కాకుండా హాఫ్ గా ఉన్నాను నేను జెన్యున్ చెప్పి హాఫ్ ఉన్నాను నేను. ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ గానే ఉన్నాను నేను. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి శాంటా క్లాస్ అజిత్ అగర్కర్ రూపంలో వచ్చారు. అండ్ క్రిస్మస్ గిఫ్ట్ మనందరికి ఏంటంటే ఇండియన్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ చేశారు. 2 మేజర్ సర్ప్రైజెస్, హ్యాపీ సర్ప్రైజెస్, రియలీ హ్యాపీ. ఏ ప్లేయర్స్ అయితే లోపలికి వచ్చారో, ఒక ప్లేయర్ బయటకు వెళ్ళిపోయినందుకు కొంచెం ఎక్కువ బాధపడుతున్నాను. ఎవరో మాట్లాడుకుందాం. వెరీ స్ట్రాంగ్ ఇండియన్ సైడ్, టైటిల్ డిఫెన్స్ కి బహుశా ది స్ట్రాంగెస్ట్ సైడ్ పాసిబుల్ ఇక్కడ ఎంచుకున్నారు. దాని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. బలాలు ఏంటి, బలహీనతలు ఏమైనా ఉన్నాయా? లెట్స్ టాక్ అబౌట్ ఆల్ ఆఫ్ దట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో, నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. రియలీ హ్యాపీ. ఈ వీడియో చేస్తూ నాకు ఉన్న ఆనందం నా మొహం మీద మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ లోపల ఆ జీవి కోయ డాన్స్ చేస్తున్నాడు. ఎప్పటి నుంచి అయితే ఈ స్క్వాడ్ బయటకు వచ్చిందో మామూలుగా డిపిరి 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 డాన్సే. ఎందుకంటే 2 పెద్ద మార్పులు చేశారు. యాక్చువల్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 సిరీస్ లో ఉన్న స్క్వాడ్ దాదాపుగా అదే వెళ్ళిపోతుంది. మహా అంటే శుభ్మన్ గిల్ పేరు పక్కన వైస్ క్యాప్టెన్ తీసేస్తారేమో అని అనుకున్నాను నేను. నాతో పాటు మీరు అలా అనుకుంటే కింద కమెంటో లైకో ఏదో పడితే నాకు తెలుస్తుంది మనం సేమ్ లైన్స్ లో ఉన్నామని అని అనుకున్నా. వైస్ క్యాప్టెనే కాదు కదా, పేరు మొత్తం తీశారు. ఎందుకు ఏమిటో చెప్తా. సో జరిగిన చేంజెస్ ఏంటి? ఫస్ట్ లెట్స్ టేక్ ఎ లుక్ ఎట్ ద స్క్వాడ్ ఆన్ యువర్ స్క్రీన్స్. సూపర్ స్ట్రాంగ్ స్క్వాడ్ ఉంది. 2 మార్పులు జరిగాయి కంపేర్ టు ద లాస్ట్ సిరీస్. అదేంటంటే అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఓపెన్ చేస్తాడు. అండ్ థర్డ్ ఓపెనర్ గా యూ హ్యావ్ ఇషాన్ కిషన్ మేకింగ్ ఎ కంబ్యాక్. 2023లో అప్పుడెప్పుడో లాస్ట్ T20 ఇంటర్నేషనల్ ఆడాడు, తిరిగి మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ చేస్తున్నాడు. అండ్ అఫ్ కోర్స్ తను మాత్రమే కాదు, రింకు సింగ్ ద ఫినిషర్ కూడా కంబ్యాక్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు లోపలికి రావడం అంటే ఇద్దరు ఎవరో బయటికి వెళ్ళాలి కదా, ఆ బయటికి వెళ్ళిపోయిన వాళ్లే శుభ్మన్ గిల్ అండ్ జితేష్ శర్మ. మన శాంటా క్లాస్ అదే మన అజిత్ అగర్కర్ గారు ఇది ఎందుకు చేశాము దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. దాని గురించి మాట్లాడుకుంటూ ముందుకెళ్దాం. కాంబినేషన్ కోసం ఈ మూవ్స్ చేశాము, ఈ మార్పులు చేశామని చెప్పారు. ఏంట్రా కాంబినేషన్ అంటే టీమ్ మేనేజ్మెంట్ అడిగారు, మాకు అట్ ద టాప్ వి వాంట్ వికెట్ కీపర్, దాంతో మాకు కాంబినేషన్ మార్చుకోవడానికి ఆప్షన్స్ పెరుగుతాయి అని చెప్పారట. మరి ఏ మాట కామాట న్యాయంగా అయితే గతంలో కూడా ఇదే కాంబినేషన్ వర్క్ అయింది. కానీ మధ్యలో శుభ్మన్ గిల్ ని ఫోర్స్ ఫిట్ చేశారు ఈ T20 స్క్వాడ్. అగైన్ ప్లీజ్ అండర్స్టాండ్, శుభ్మన్ గిల్ ఫ్యాన్స్ అయితే ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేయర్, క్లాస్ ప్లేయర్. ఓకే, ఐ హావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ టైమ్ ఫర్ హిమ్. కాకపోతే శుభ్మన్ గిల్ ఈ ఫార్మాట్ లో బహుశా అవసరం లేదేమని నమ్మే వాళ్ళలో నేను ఒకడిని. దేర్ ఆర్ అదర్ బ్యాటర్స్ హు డన్ మచ్ బెటర్ దెన్ హిమ్. శుభ్మన్ గిల్ టెస్ట్ లో క్యాప్టెన్, ఓడిఐస్ లో క్యాప్టెన్, T20 లో కూడా భవిష్యత్తులో ఆడతాడేమో, కానీ రైట్ నో తనకంటే బాగా ఆడేవాళ్ళు ఉన్నారు అని తను స్క్వాడ్ లోకి వచ్చినప్పుడు చెప్పాను, ఇప్పటికీ చెప్తాను. సో తను టీం నుంచి బయటికి వెళ్ళిపోవడం తోటి ఐఎమ్ నాట్ రియలీ డిసప్పాయింటెడ్. ఇచ్చిన అవకాశాల్లో రన్స్ కూడా ఎక్కువ స్కోర్ చేయలేదు. అండ్ తను వచ్చినప్పుడు జరిగింది ఏంటంటే సంజు శాంసన్ ఒకరిని మిడిల్ ఆర్డర్ లోకి పంపించారు అండ్ రింకు సింగ్ యాజ్ అ ఫినిషర్ ఆడించలేకపోయారు. బికాస్ ఎక్స్ట్రా కీపర్ బ్యాటర్ ఆడాలి కదా, దాంతో రింకు బయటికి వెళ్ళిపోవడం, ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళ స్థానం కోల్పోయారు విత్ ఇంక్లూజన్ ఆఫ్ శుభ్మన్ గిల్. నౌ ఇక్కడ శుభ్మన్ గిల్ ఎంట్రీ తోటి జితేష్ శర్మ ఎంట్రీ కూడా లింక్ అయి ఉండింది. బికాజ్ మిడిల్ ఆర్డర్ లో ఆ ఫినిషర్ రోల్ ప్లే చేసి ఒక వికెట్ కీపర్ కావాలనుకున్నారు. అందుకనే జితేష్ కూడా వచ్చాడు, రింకు బయటికి వెళ్ళాడు. సో ఎప్పుడైతే ఈ శుభ్మన్ గిల్ బయటికి వెళ్ళిపోయాడో తనతో పాటు ఒక డామినో ఎఫెక్ట్ లాగా జితేష్ శర్మ కూడా బయటికి వెళ్ళిపోయాడు తనతో పాటుగా. అండ్ రింకు సింగ్ మేక్స్ ఎ కంబ్యాక్. ఐ థింక్ ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. జితేష్ శర్మ ఏమీ తప్పు చేయలేదు. ఐ రియలీ ఫీల్ ఫర్ హిమ్. ఎలా అయితే గత T20 వరల్డ్ కప్ లో రింకు సింగ్ కి జరిగిందో, 4 స్పిన్నర్స్ కావాలని చెప్పేసి తన్ని స్క్వాడ్ నుంచి బయట పెట్టారో, అలాగే ఇక్కడ ఈ కాంబినేషన్ సెట్ చేసుకోవడానికి జితేష్ శర్మ బయటికి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆడాడు, కీపింగ్ బాగా చేశాడు, తను ఏం తప్పు చేయలేదు. ఐ రియలీ హోప్ ఈ కమ్స్ బ్యాక్ టు ద స్క్వాడ్ ఈవెన్చువలీ. T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సైకిల్ తను తిరిగి వెనక్కి రావాలి, ఇండియాకి ఆడాలని కోరుకుంటున్నాను. శుభ్మన్ గిల్ కూడా ఈవెన్చువలీ వస్తాడేమో, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్ షుడ్ ఐడియల్లీ టేక్ టైమ్. బికాస్ ఇప్పుడు సంజు శాంసన్ ఓపెనర్ గా ఉన్నాడు, ఇషాన్ కిషన్ వెనక్కి తీసుకొచ్చారు. ఇన్ ద క్యూ యశస్వి జైస్వాల్ కూడా ఉన్నాడు, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కాకపోతే, వీళ్ళందరూ ట్రై చేసిన ఫెయిల్ అయితే బహుశా అప్పుడు మళ్ళీ శుభ్మన్ గిల్ వైపు వెళ్ళాలి. వెరీ గుడ్ ప్లేయర్, మేక్ నో మిస్టేక్ అబౌట్ దాట్. బట్ ఈ ఫార్మాట్ లో తనకంటే బెటర్ ప్లేయర్స్ ఉన్నారు. ఆ మూవ్ తోటి ఐఎమ్ రియలీ హ్యాపీ. జితేష్ శర్మ ఐ రియలీ ఫీల్ లిటిల్ సాడ్ ఫర్ ది గై. నౌ
వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి కదా. ఇషాన్ కిషన్ 2 సంవత్సరాలతో కంబ్యాక్ చేశాడు. ఎలా కంబ్యాక్ చేశాడు, ఎందుకు కంబ్యాక్ చేశాడని చూస్తే కనుక హీస్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ. తన నంబర్స్ చూడండి, తన నంబర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేశాడో. ఒకటి, హీ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ జార్ఖండ్ ఈవెన్చువల్ గా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలిచారు. అండ్ ఇషాన్ కిషన్ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. తను 517 రన్స్ స్కోర్ చేశాడు అట్ అన్ ఎస్ట్రోనామికల్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 197. యావరేజ్ 57కి పైగా ఉంది. 2 హాఫ్ సెంచరీలు, 2 సెంచరీలు, ఫైనల్లో సెంచరీ గెలిపించాడు టీంని. ఆ పర్ఫార్మెన్స్ తోటి సెలక్షన్ డోర్లు బద్దల్లో కొట్టుకొని చీల్చుకొని మళ్ళీ టీంలోకి వెనక్కి వచ్చాడు. హ్యాపీ ఫర్ ద గాయ్. లేట్ అయిపోయిందేమో, సయ్యద్ ముస్తాక్ అలీ కొంచెం లేట్గా వచ్చిందేమో నేను అనుకున్నా. ఈ టైంలో మార్చరేమో అనుకున్నా. బట్ బికాస్ టీమ్ మేనేజ్మెంట్ ఆ టాప్ ఆర్డర్లో వికెట్ కీపర్ కావాలని చెప్పారు కాబట్టి, జితేష్ ఆ రోల్ ప్లే చేయలేడు కాబట్టి ఇషాన్ కిషన్ వచ్చినట్టుగా అనిపిస్తోంది. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇషాన్ కిషన్. సో గ్రేట్ జాబ్ ఇషాన్ కిషన్, వెల్ డన్, కంగ్రాచులేషన్స్. హోప్ఫుల్లీ ఆడే అవకాశం వస్తుందో చూద్దాం. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ ఈస్ బ్యాక్ ఇన్ ద స్క్వాడ్. హీస్ బీన్ త్రూ అ టఫ్ టైమ్ బాస్. తన T20Iలో బాగానే పర్ఫామ్ చేశాడు, ODIస్లో డబుల్ సెంచరీ కొట్టాడు. తర్వాత PCCI సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించారు. తర్వాత నాకు మెంటల్ ఫెటిక్గా ఉంది, నాకు ఒక బ్రేక్ కావాలని చెప్పి టీం నుంచి బయటకు వెళ్ళిపోతే ఏకంగా బయటకే వెళ్ళిపోయాడు, కనుమరుగైపోయాడు. కష్టపడి తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చాడు. మొహం పైన చిరునవ్వు కూడా కోల్పోయాట. వాళ్ళ నాన్నగారు చెప్పారు ఎక్కడో. ఇప్పుడు ఆ చిరునవ్వు తిరిగి వెనక్కి వస్తుంది. అందరినీ నవ్విస్తూ ఉండే క్యాండిడేట్, అలాంటి ఒక క్యారెక్టర్ తను. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. నాట్ జస్ట్ రింకు సింగ్ కూడా. ఎందుకు రింకు సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. రింకు సింగ్ తను ఏం తప్పు చేయలేదు. లాస్ట్ టైం కూడా T20 వరల్డ్ కప్ 2024లో కూడా ఏం తప్పు చేయలేదు. దాని ముందర కూడా వచ్చిన అవకాశాలు అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అక్కడ ఎక్స్ట్రా స్పిన్నర్ కోసం తనని తీసేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ శుభ్మన్ గిల్ రావడంతో తను బయటికి వెళ్ళిపోయాడు. నో ఫాల్ట్ ఆఫ్ హిజ్. ఎక్కువ తన ఫినిషర్ రూల్లో అవకాశాలు రాలేదు తనకి బయటికి వెళ్ళే ముందర. పీపుల్ థాట్ దట్ ఏం పెద్ద పర్ఫామ్ చేయట్లేదు అంటున్నారు, కానీ తప్పు. బికాస్ లుక్ అట్ హిస్ నంబర్స్, విల్ బి రియలీ సర్ప్రైజ్డ్. ఆడిన 35 మ్యాచ్లో 550 రన్స్ మాత్రమే కనిపిస్తాయి. మాత్రమే ఎందుకంటే తక్కువ అనిపిస్తున్నాయి. కానీ యావరేజ్ ఆఫ్ 42.3, స్ట్రైక్ రేట్ ఆఫ్ 161. తను వచ్చే పొజిషన్లో ఈ యావరేజ్ మెయింటైన్ చేస్తూ ఆ స్ట్రైక్ రేట్తో రన్ స్కోర్ చేయడం అమూల్యం. ఆ యావరేజ్ ఎందుకు హైగా ఉందంటే తను ఆడిన 25 ఇన్నింగ్స్లో దాదాపు సగం 12 సార్లు నాట్అవుట్ గా నిలిచాడు. అంటే హీ గెట్స్ ద జాబ్ డన్, హీ ఫినిషెస్ గేమ్స్, హీ ఫినిషెస్ ద ఇన్నింగ్స్. నాట్అవుట్ గా ఉంటాడు, అది చాలా ముఖ్యం. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ టు హ్యావ్. రింకు వెనక్కి వచ్చాడు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. 2024లో మిస్ అయిన బస్సు ఇప్పుడు ఎక్కాడు. సూపర్ థ్రిల్ ఫర్ హిమ్. కంగ్రాచులేషన్స్ టు రింకు సింగ్. ఇక్కడ ఏ మాట కా మాట సెలక్షన్ కమిటీకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి, వాళ్ళని ప్రశంసించాలి. ఎందుకు తెలుసా? ఇది చాలా ధైర్యమైన మూవ్. మీరు ఒక సిరీస్ 2 సిరీస్లకి శుభ్మన్ గిల్ని వైస్ క్యాప్టెన్ అనౌన్స్ చేసిన తర్వాత, నా ఫ్యూచర్ క్యాప్టెన్ తనే అని చెప్పిన తర్వాత, రైట్ బిఫోర్ ద వరల్డ్ కప్ తనని డ్రాప్ చేయడం, ఎ ప్లేయర్ హూజ్ యువర్ టెస్ట్ టీమ్ క్యాప్టెన్, ODI క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ ఇన్ ద సైడ్, ఫార్మ్ బేసిస్ మీద తన డ్రాప్ చేయడం ఇస్ అ వెరీ వెరీ బ్రేవ్ కాల్. తీసుకోవాల్సి వచ్చింది, బట్ తీసుకోవడం కూడా మెచ్చుకోవాలి. ఎప్పుడైతే తను లోపలికి వచ్చినప్పుడు 2 ప్లేయర్స్ బయటికి వెళ్ళారు, ఇది కరెక్ట్ కాదని మనం అన్నామో, సరే మీరు అనకపోతే నేను అన్నానో, ఇప్పుడు ఈ కాల్ తీసుకున్నందుకు, శుభ్మన్ గిల్ని డ్రాప్ చేసినందుకు, బయటికి ఏం చెప్పినా సరే, డ్రాప్ అన్న పదం వాడకపోయినా సరే, ఇట్స్ ఆబ్వియస్లీ అండర్స్టూడ్ దట్ తనని డ్రాప్ చేశారు స్క్వాడ్ నుంచి. ఇట్స్ అ బ్రేవ్ కాల్, ఇట్స్ అ గట్సీ కాల్. సో కంగ్రాచులేషన్స్ అండ్ కుడోస్ టు ద సెలక్షన్ కమిటీ. అండ్ తిరిగి మళ్ళీ రింకు సింగ్ తీసుకొచ్చినందుకు కూడా హ్యాట్స్ ఆఫ్. ఇషాన్ కిషన్ కూడా లేట్ గా ఇంక్లూడ్ చేసినందుకు కూడా ఐ థింక్ ఇట్స్ అ గుడ్ మూవ్. ఎస్, దీంట్లో ఎవరన్నా మిస్ అవుట్ అయ్యారా అంటే మీకు జైస్వాల్ పేరు వెంటనే గుర్తు రావాలి. బికాజ్ లాస్ట్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో కూడా ఉన్నాడు. ఇక్కడ ఒకటే ఏంటి దట్ వెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇషాన్ ఇస్ దట్ ఈస్ అ వికెట్ కీపర్ బ్యాటర్. జైస్వాల్ ఉట్టి బ్యాటింగ్ చేస్తాడు, అందుకు మాత్రమే తను స్క్వాడ్ లో లేకపోయాడు. ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, లైక్ మనకు రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ సిరాజు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ప్లేయర్సే వస్తారు. బట్ వాళ్ళందరికీ ఈ సెటప్ లో స్థానం లేదు. మేబీ నెక్స్ట్ సైకిల్ ఆఫ్ T20 వరల్డ్ కప్ లో ఆ స్థానం ఏర్పడుతుందని ఆశిద్దాం. సూర్య ప్రెస్ కాన్ఫరెన్స్ 2 ఇంపార్టెంట్ మాటలు చెప్పాడు, అది మాట్లాడేసుకొని ప్లేయింగ్ లెవెల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ సూర్య చెప్పింది ఏంటంటే, మాకు ఆ పవర్ ప్లేలో కాంబినేషన్ వర్క్ అయింది కావాలన్నాడు. అంటే ఇప్పుడు మ్యాచ్ని పవర్ ప్లే ఫస్ట్ 6 ఓవర్స్, 7 to 15 ఓవర్స్ అండ్ డెత్ ఓవర్స్ ఆఫ్ లాస్ట్ 5 ఓవర్స్ కి డివైడ్ చేసుకుంటారు. 3 భాగంలో 3 భాగాల్లో డివైడ్ చేస్తారు కదా. అయితే పవర్ ప్లేలో ఎక్కువ శాతం ఏ కాంబినేషన్ అయితే మాకు గెలిపించిందో, ఎవరైతే మంచి స్టార్ట్స్ ఇచ్చారో ఆ కాంబినేషన్ వైపు వెళ్ళిపోదాం అనుకున్నాము, అందుకే ఈ మూవ్ చేశామన్నారు. మంచి పని చేశారు, ధన్యవాదాలు. మీరు కోచ్ గౌతమ్ గంభీర్ గారికి కూడా ధన్యవాదాలు. వెనక్కి వెళ్ళినందుకు. అది పొరపాటు ఒకవేళ అని మీరు గమనించుంటే దాన్ని సరిదిద్దుకున్నందుకు, అది పొరపాటు కాదనుకున్నా కూడా ఈ మూవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. రెండో ఇంపార్టెంట్ విషయం తను చెప్పింది ఏంటంటే, తిలక్ వర్మ నంబర్ 3లో ఆడతాడు, నంబర్ 4లో
నేను అంటే సూర్యకుమార్ యాదవ్ని ఆడతాను, టాప్ 4ని మార్చము, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అన్న ఈ కంపల్సరీగా ఆడించాలి, లెఫ్ట్ రైట్ అది కూడా వదిలేస్తున్నాము, ఒప్పేసుకున్నాము, అది అక్కర్లేదు, అది ఇంపార్టెంట్ కాదు అని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దట్. అందరూ అదే అనుకుంటున్నారు, రైట్ హ్యాండర్ బాగా ఆడుతుంటే రైట్ హ్యాండర్ వెళ్ళాలి, ఆడాలి, లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మాత్రమే తారకమంత్రం కాదని. ఐఎమ్ సో రిలీవ్డ్ అండ్ సో హ్యాపీ దట్ ఫైనలీ దే యాక్సెప్టెడ్ దట్. అండ్ నంబర్ 4 దాకా బ్యాటింగ్ ఆర్డర్ ని ఫిక్స్ చేశారు. నౌ తిలక్ వర్మ నంబర్ 3 రోల్ కోసం ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ రోల్కి ఏం కావాలో, ఎటువంటి ఫీల్డ్స్ ఉంటాయి, ఎటువంటి బౌలర్స్ ఉంటారో, ఎటువంటి షాట్స్ ఆడొచ్చు, అవి ప్రాక్టీస్ చేయొచ్చు. సూర్య నోస్ వాట్ టు ఎక్స్పెక్ట్. నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7 వాళ్ళు దే నో వాట్ టు ఎక్స్పెక్ట్, బికాస్ వాళ్ళు వచ్చేసరికి ఎంట్రీ పాయింట్స్ ఎలాగో డిలే అవుతాయి, ఎవ్రీథింగ్ గోస్ వెల్, టాప్ 4 బాగా ఆడితే. సో వాళ్ళు ఎలాగో ఒకే విధంగా ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఎవరన్నా ముందు రావచ్చు, అక్షర్ పటేల్ నంబర్ 3లో రావచ్చు, వాషింగ్టన్ నంబర్ 3లో రావచ్చు, కాకుండా ఇలా నంబర్ 4 దాకా బ్యాటింగ్ ఆర్డర్ ఫిక్స్ చేసామని చెప్పడం చాలా బాగుంది. ఐ హోప్ దే ఫాలో అప్ ఆన్ దేర్ వర్డ్స్. వరల్డ్ కప్ రాగానే మళ్ళీ మార్చకుండా ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ డెసిషన్. ఇది మరొక క్రిస్మస్ గిఫ్ట్, మరొక న్యూ ఇయర్ గిఫ్ట్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా. దీంతో ఒక స్టెబిలిటీ వస్తుంది, దీంతో ఎవరి రోల్స్ అంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది, దాంతో హోప్ఫుల్లీ వి గెట్ బెటర్ పర్ఫార్మెన్సెస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆడుకోవాల్సింది, టీంలో ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయా, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం చందమామ మీద ఉన్న ఒక మచ్చలాగా ఏమన్నా ఉందా అంటే అది సూర్యకుమార్ యాదవ్ ఫామ్. నా కోరిక ఏంటంటే న్యూజిలాండ్తో జరిగే 5 T20I సిరీస్లో, ఆ మ్యాచ్ సిరీస్లో సూర్య గనక రన్స్ స్కోర్ చేసేస్తే అంతా బాగుంటుంది, అంతా సెట్ అయిపోతుంది. బికాస్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ T20 స్క్వాడ్ ఇండియా కూడా పిక్డ్ వరల్డ్ కప్ కోసం. చూడండి అసలు, లుక్ ఎట్ ది ప్లేయర్స్ ఆర్ దేర్. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అట్ ద టాప్, ఇషాన్ కిషన్ బ్యాకప్ ఓపెనర్ గా, వికెట్ కీపర్ గా, తిలక్ వర్మ, సూర్య ఫామ్ లోకి రావడం ఉంది, ఎస్ అఫ్ కోర్స్ ఒప్పుకుంటా. హార్దిక్ పాండ్యా సెన్సేషనల్ ఫామ్ లో ఉన్నాడు. శివం దూబే ఇంకొక ఆల్రౌండర్. రింకు సింగ్ ద ఫినిషర్, తనని తీసుకొచ్చారు. తర్వాత యూ హావ్ ది స్పిన్నింగ్ ఆల్రౌండర్స్ ఆఫ్ అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. దెన్ యూ హ్యావ్ బుమ్రా, హర్షదీప్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్. ఇంతకు మించి ఏం కావాలి? బౌలింగ్ లో వైవిధ్యం ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అటాక్స్ ఆన్ ది క్రికెట్ ప్లానెట్. బుమ్రా, హర్షదీప్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఇఫ్ యు నీడ్, శివం దుబే. అన్ని వెరైటీ ఆఫ్ బౌలర్స్. కుల్దీప్ యాదవ్ ఆ రిస్ట్ స్పిన్నర్ కావాలా, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కావాలా, రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కావాలా, లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలర్ కావాలా, రైట్ ఆర్మ్ గాడ్ కావాలా, అందరూ ఉన్నారు. అందుకే ఇండియా డామినేట్ చేస్తూ వచ్చారు. 85% మ్యాచెస్ గెలిచారు 2024 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటిదాకా. వన్ ఆఫ్ ద మోస్ట్ కన్సిస్టెంట్ సైడ్స్. ఇంతకంటే బెటర్ సైడ్ వెళ్ళలేదు డిఫెండ్ చేసుకోవడానికి. ఇండియాలో ఆడుతూ గెలిస్తే నో హోమ్ టీమ్ హ్యాస్ డన్ ఇట్ సో ఫార్. ఇండియాలో ఆడుతున్నప్పుడు గెలిస్తే బ్యాక్ టు బ్యాక్ 2 వరల్డ్ కప్స్ ఏ టీమ్ గెలవలేదు. ఇండియాలో ఆడుతున్నప్పుడు గెలిస్తే ఏ టీం ఇప్పటిదాకా 3 సార్లు వరల్డ్ కప్ టైటిల్ గెలవలేదు T20 ఫార్మాట్లో. సో ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి ఒక మంచి స్కోప్ ఇచ్చారు సెలక్షన్ కమిటీ. సో kudos to them for that. Thank you to them for that. Hats off to them for that. ఇప్పుడు ఇట్స్ ఆల్ అప్ టు ద టీమ్. నౌ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఒకసారి మాట్లాడుకుందాం. దాంతో ఫినిష్ చేసేద్దాం ఈ వీడియోని. నా ఆనందం అసలు ఇంకా ఆపలేకపోతాను. సో ప్లేయింగ్ 11 విషయానికి వస్తే స్ట్రైట్ ఫార్వర్డ్. నౌ దేర్ ఆర్ 2 కాంబినేషన్స్. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటే సూర్య అన్నాడు మాకు 2 కాంబినేషన్ మైండ్ లో ఉన్నాయి ఆల్రెడీ అని చెప్పాడు. I'm going to try and decode what those combinations are. Straight forward, మీకు తెలుసా కాంబినేషన్ ఏంటో ఒకసారి చూసుకుందాం. సంజు అండ్ అభిషేక్ శర్మ యాజ్ ది ఓపెనర్స్. ఒకళ్ళు 180 ఆడతారు స్ట్రైక్ రేట్, 170 స్ట్రైక్ రేటు. అది సంగతి. నంబర్ 3లో తిలక్ వర్మ, నంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నంబర్ 5లో హార్దిక్ పాండ్యా, 6లో రింకు సింగ్. ద సౌండ్ ఇస్ అల్టిమేట్. 6లో రింకు సింగ్, 7లో శివం దుబే. దెన్ యూ హ్యావ్ యువర్ అక్షర్ పటేల్ యాజ్ వైస్ కెప్టెన్, రైట్? అండ్ దెన్ వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ చాయిస్ 11. డిపెండింగ్ ఆన్ ఏ వెన్యూలో ఆడుతున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ స్టేజ్ లో ఇండియా ఎక్కడెక్కడ ఆడుతున్నారు వరల్డ్ కప్ లో, ముంబైలో ఆడుతున్నారు, తర్వాత కొలంబోలో అగేన్స్ పాకిస్తాన్ ఆడుతున్నారు, తర్వాత ఢిల్లీలో ఒక మ్యాచ్ ఆడుతున్నారు, తర్వాత అహ్మదాబాద్ ఒక మ్యాచ్ ఆడుతున్నారు. 4 గ్రూప్ గేమ్స్ అయితే అక్కడ ఉన్నాయి. కొలంబోలో టర్నింగ్ ట్రాక్ ఉండే అవకాశం, స్లో ట్రాక్ ఉండే అవకాశం. అక్కడ ఏం చేస్తారు? మిగతా అన్ని చోట్ల నేను ఇప్పుడు చెప్పిన ప్లేయింగ్ 11 తో వెళ్ళొచ్చు. కొలంబోలో ఆర్ ఎనీ అదర్ పిచ్ ఎక్కువ డ్రైగా ఉంది సర్ఫేస్, ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అనుకుంటే హర్షదీప్ స్థానంలో కుల్దీప్ వైపు వెళ్ళొచ్చు. ఈ కాంబినేషన్ గతంలో కూడా చూసాం మనం. అప్పుడేం జరుగుతుందంటే బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా ఆర్ యువర్ 2 సీమ్ ఆప్షన్స్. శివం దుబే ఇంకొక సీమ్ బౌలింగ్ ఆప్షన్ ఇవ్వగలడు కావాలనుకుంటే కనుక. అండ్ దెన్ యూ హ్యావ్ యువర్ 3 స్పిన్నర్స్. అలా ఫినిష్ చేస్తారనమాట. సో కుల్దీప్ యాదవ్ విల్ దెన్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో దట్స్ హౌ దే గోయింగ్ టు వర్క్. బుమ్రా నాన్ నెగోషియబుల్, వరుణ్ చక్రవర్తి నాన్ నెగోషియబుల్. హర్షదీప్ కూడా యాక్చువల్లీ ప్రతి మ్యాచ్ ఆడాలి, బట్ ఒకవేళ పిచ్ కండిషన్స్ మారితే కుల్దీప్ తన స్థానంలో వస్తాడు. అదర్వైజ్ గన్ అటాక్. ఇవే మీ ప్లేయింగ్ 11s. సో ఒకవేళ ఎవరైనా ఫామ్ లో లేకపోతే, ఓపెనర్స్ ఫామ్ లో లేకపోతే, ఇంజురీ ఎవరైనా అయితే ఇషాన్ కిషన్ వస్తాడు. అలాగే ఒకవేళ బుమ్రా కానీ, హర్షదీప్ కానీ
వాళ్ళకి ఏమన్నా నిగిల్స్ ఉంటే హర్షిత్ రాణా రావచ్చు. ఒకవేళ లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఆడుతున్నారు అంటే ఒక వాషింగ్టన్ సుందర్ని తీసుకురావచ్చు. అదర్వైజ్ స్క్వాడ్ ఇస్ సెట్, స్క్వాడ్ ఇస్ గోల్డ్. దిస్ ఈజ్ ఆర్ T20 వరల్డ్ కప్ స్క్వాడ్. ఇంతకంటే స్ట్రాంగ్ స్క్వాడ్ స్పెషలీ 2024లో రోహిత్, విరాట్, జడేజా వదిలేసిన తర్వాత ఊహించుకోవడం కష్టం. వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ రౌండ్ పర్ఫెక్ట్ స్క్వాడ్స్ ఇది. హోప్ దే డూ వెల్. హోప్ వీ గెట్ టు చియర్. Feb 7 స్టార్ట్ అవుతుంది T20 వరల్డ్ కప్. దాని ప్రివ్యూలు, దాని ప్రిపరేషన్ తర్వాత చేసుకుందాం. బట్ ఈ క్రిస్మస్ గిఫ్ట్ ని ప్రస్తుతానికి ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అజిత్ అగర్కర్, థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్ గంభీర్, థ్యాంక్ యూ సో మచ్ సూర్యకుమార్ యాదవ్, అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఇండియన్ క్రికెట్ టీమ్. మీకు నచ్చుంటే స్క్వాడ్ లెట్ us know in the comments. అండ్ ఎక్కడైనా సరే వీడియో నచ్చుంటే hit the like button. That's going to help us a lot. See you in the next video. Adios, amigos.